బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు చేశారని, వారి 10 ఏళ్ల పాలన అబద్దాల పునాదులపై సాగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మొత్తం 8.21 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆయన సచివాలయంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితిపై హరీష్ రావు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఈ భారీ అప్పులపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బట్టి డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా 2014 నుంచి 2023 వరకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.